హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమాట. నేను మీ పావని. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే సీమంతం ఎప్పుడు, ఎందుకు, ఎవరు ఎలా చేసుకుంటారు అనే టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. రీసెంట్గా మా చెల్లికి సీమంతం జరిగినప్పుడు నేను ఆ ఫొటోస్ వాట్సాప్లో షేర్ చేసినప్పుడు చాలామంది అడిగారు సీమంతం ఎలా చేస్తారు అని. అది ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి నేను వీడియో చేస్తున్నాను అనమాట. నేను ఆ రోజు ప్రాపర్గా వీడియో అనేది తీయలేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. సీమంతం అంటే ఏంటి అంటే, సీమంతం అంటే పాపిట తీసి తల దువ్వి ముడి వేయడం అనమాట. ఆ పాపిట అనేది దేంతో తీస్తారు అంటే జమ్మి కొమ్మతో తీస్తారు. జమ్మి కొమ్మ ఎందుకు అంటే జమ్మి అనేది శుభప్రదంగా చెప్తారనమాట. మనకి శుభకార్యాల్లో జమ్మితోనే స్టార్ట్ చేస్తారు కాబట్టి జమ్మి కొమ్మని అంటే తల్లికి బిడ్డకి మొదటి శుభకార్యం సీమంతం కదా. ఆ ఉద్దేశంతో ఇంత మంచి శుభకార్యాన్ని జమ్మి కొమ్మతో స్టార్ట్ చేయాలని జమ్మి కొమ్మతో స్టార్ట్ చేస్తారనమాట. ఆ జమ్మి కొమ్మని షార్ప్గా దువ్వెనలా తయారు చేసుకుని దాంతోనే పాపిట తీస్తారు. పాపిట తీసి ముడి వేయాలన్నమాట జుట్టుని. దేంతో ముడి వేస్తాము అంటే గొర్రె యొక్క ఉన్ని ఉంటుంది కదా, దాన్ని ఒక తాడులాగా పేని దాంతో ముడి వేస్తారనమాట. మన జుట్టు ఏమో తల్లికి సంకేతము, ఆ ఉన్ని ఏమో బిడ్డకి సంకేతం అనమాట. రెండూ కూడా స్ట్రాంగ్గా ఉండాలి, తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉండాలి, బంధం అనేది స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశంతో అలా చక్కగా ముడి వేస్తారనమాట. ఈ ఉన్నిని ఎందుకు యూజ్ చేస్తామంటే దిష్టి అనేది తగలకుండా ఉంటుంది. ఎందుకంటే గర్భిణీ స్త్రీకి జనరల్గా ఎక్కువ దిష్టి అనేది తగులుతూ ఉంటుంది కదా, ఆ దిష్టి తగలకుండా ఉంటుంది, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ ఉన్నిని వాడతామన్నమాట. సీమంతం అంటే అది చక్కగా పాపిట తీసి తల దువ్వి ముడి వేయడం అన్నమాట. నార్మల్ డెలివరీ అవ్వాలి అనే ఉద్దేశంతో. అలాగే చాలామంది ముత్తైదువులు వచ్చి ఆశీర్వాదం ఇచ్చి గాజులు వేస్తూ ఉంటారు కదా. ఆ గాజులు ఎందుకు వేస్తారు అంటే గాజులు వేయడం వల్ల, ఎక్కువ గాజులు వేయడం వల్ల ఆ శబ్దం అనేది కడుపులో ఉన్న బేబీకి మంచిగా వినికిడి శక్తిని మంచిగా డెవలప్ చేస్తుంది. అలాగే తల్లికి కూడా ఈ చేతి నరాల మీద ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుందన్నమాట. అందుకని ఎక్కువ గాజులు వేస్తూ ఉంటారు. అలాగే రంగురంగుల గాజులు వేయడం వల్ల మనమైనా కూడా ఏదైనా చూస్తున్నప్పుడు ఏది అట్రాక్టివ్గా కనిపిస్తే ఫస్ట్ మన దిష్టి అంతా కూడా దాని మీదే కదా పడుతుంది. ఆ ఉద్దేశంతో ఏంటంటే గర్భిణీ స్త్రీకి మంచి మంచి కలర్ఫుల్ గాజులు వేయడం వల్ల మన దృష్టి అంతా కూడా గాజుల మీద పడుతుంది, తల్లి మీద పడదు అని. తీపి అనేది మంచిగా మృదువుగా ఉండాలి అనే స్వభావంతో ఉండాలనే ఉద్దేశంతో స్వీట్సే కదా ఎక్కువ యూజ్ చేస్తాం. అందుకని తల్లి ఎక్కువగా స్వీట్సే తినడం వల్ల అంత మృదువుగా మధురంగా బిడ్డ యొక్క మంచి లక్షణాలన్నీ కూడా ఫస్ట్ నుంచే మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు స్వీట్స్ అనేవి గర్భిణీ స్త్రీకి తీసుకురావాలి అనేది సాంప్రదాయంగా పెట్టారనమాట. మా రిలేటివ్స్ అందరూ కూడా మా చెల్లికి చక్కగా స్వీట్స్ అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. అలాగే ఎప్పుడు చేస్తారు అనే టాపిక్లోకి వస్తే మా చెల్లికి అయితే 7వ నెలలో చేసామండి. జనరల్గా 5వ నెలలో కూడా చేస్తూ ఉంటారు. మా చెల్లికి 7వ నెలలో చేసాము. అలాగే చాలామంది మా రిలేటివ్స్ అందరూ వచ్చి తనకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఎక్కడ చేస్తారు అంటే కొంతమందికి ఆచారం వాళ్ళ ఇంట్లో ఉన్న సంప్రదాయం ప్రకారం అయితే పుట్టింట్లో లేదా అత్తగారింట్లో అయినా చేస్తారు. మేమైతే మా చెల్లి వాళ్ళ అత్తగారింట్లో చేసామన్నమాట. ఇది మా చెల్లికి 2వ కాన్పు అనమాట. మొదటిసారి పాప పుట్టింది, చక్కగా హెల్తీగా ఉంటుంది. అలాగే ఈసారి కూడా మంచిగా బాబు పుట్టి తన కోరిక నెరవేరి మంచిగా హెల్తీగా బాబు పుట్టి నార్మల్ డెలివరీ అవ్వాలని రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అలాగే మీ అందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మా చెల్లికి ఇవ్వాలి, హ్యాపీగా నార్మల్ డెలివరీ అవ్వాలి. మా రిలేటివ్స్ అయితే తనకు నచ్చిన ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ అన్నీ తీసుకొచ్చి ఏం పర్వాలేదు హ్యాపీగా ఉండు, నార్మల్ డెలివరీ అవుతుందని అందరూ ధైర్యం చెప్పారు. ఈ విధంగా మా చెల్లి సీమంతం కార్యక్రమం అయితే చక్కగా పూర్తి చేసుకున్నాము. లాస్ట్లో ఫైనల్గా తనకి మంగళహారతి ఇచ్చి ఏ దిష్టి తగలకూడదని దిష్టి తీసి ఈ కార్యక్రమాన్ని ముగించారనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ కాబోయే తల్లులందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.